శ్రీధర్ బాబు పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాటలు. మంత్రి శ్రీధర్ బాబు ముందే ఘర్షణ వాతావరణం. ఉప్పల్ బగాయత్లో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేస్తుండగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డిని తోసేసిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు ముందే జరిగిన ఘర్షణ. పరమేశ్వర్ రెడ్డిపై ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి ఫిర్యాదు. జితేందర్ రెడ్డికి మద్దతుగా పిఎస్ కి భారీగా వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, పరమేశ్వర్ రెడ్డి రౌడీయిజం చేస్తూ నన్ను తోసేసి నీవి ఎందుకు వచ్చావురా, నీ అంతు చూస్తా అని బెదిరిస్తూ కింద పడేసి గాయపరిచారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. పరమేశ్వర్ రెడ్డి గూండాయిజానికి అంతు లేకుండా పోయిందని, గతంలోనే 2 అధికారాలు ఇస్తే అన్నో అరాచకాలు చేస్తున్నాడని పరమేశ్వర్ రెడ్డిపై జితేందర్ రెడ్డి విమర్శించారు. ఉప్పల్ ప్రజలు పరమేశ్వర్ రెడ్డి అరాచకాలను గమనించాలని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని ఉప్పల్ ప్రజలను జితేందర్ రెడ్డి కోరుకున్నారు. अरे मामा అటు నుంచి ఉప్పల్ బగాయత్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మన మినిస్టర్ శ్రీధర్ పథకాల్లో భాగంగా మా ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మారెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడంతో మేమందరం ఆయనతో పాటు ఆ ఇనాగరేషన్ సెరమనీలో పాల్గొన్నాం. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అనే ఉప్పల్ స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నా పైన అకారణంగా దౌర్జన్యంగా నెట్టేస్తూ తోసేస్తూ నన్ను బెదిరించడం, నన్ను గాయపరచడం జరిగింది. నువ్వు ఎలా వస్తావో నిన్ను ప్రాణాలతో నేను ఉండలేను అని చెప్పి బెదిరించి నన్ను తోసేసి నన్ను గాయపరిచిండు. ఉప్పల్ ప్రజలారా, ఇప్పటికైనా మీకు అందరికీ నేను ఒక విన్నపించుకుంటున్నాను, దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి అధికారం మదమున్నోనికి మనం ఇంకా ఒత్తాసు పలికితే ఇప్పటికే ఉప్పల్లో చాలామంది యువకులు లైఫ్ ఖరాబ్ అయినాయి. కొందరు యువకులు నాయకులు అయితే ప్రాణాలు సైతం ఆత్మార్పణ చేసుకున్నారు. ఈయన బాధలు, ఘోరాలు, బెదిరింపులకు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు సైతం చేసుకున్న చరిత్ర ఉన్నది. ఇంకోటి ఏంటంటే నీ సొంత పార్టీ నేతలను కూడా నువ్వు దాడి చేసి ఉరికిచ్చిన దినాలు ఉన్నాయి. అట్లాంటి చరిత్ర నీది. నిన్ను ఉప్పల్ ప్రజలు 2 సార్లు గెలిపిస్తేనే నువ్వు ఈ విధంగా ఉంటే, మా ఉప్పల్ అదృష్టవశాత్తు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదు. ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే గెలిచినుంటే ఇవాళ మా ఉప్పల్ పరిస్థితి ఏముండేనో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఉప్పల్ ప్రజలు అందరికీ కూడా సవినయంగా నేను మిమ్మల్ని చర్చించుకొని గమనించి ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. మీడియా ద్వారా పోలీసులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ఇది నా పైన జరిగిన దాడిలాగా భావించకుండా ఒక సామాన్యుడి పైన జరిగిన దాడిలాగా భావించి ఈ దౌర్జన్యాలను, ఈ రౌడీజాలను, ఈ బెదిరింపులను ఇకనైనా అరికట్టి సామాన్యునికి ఇక్కడ ఒక మంచి లా అండ్ ఆర్డర్ ఉన్నది అన్న ఒక విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మీకు ఉన్నది. కాబట్టి అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని నాకు అదేవిధంగా ఉప్పల్ సామాన్యులకు అందరికీ కూడా న్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.